జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొట్ట అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా. ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మజాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మజాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, మీకు తృతీయ అష్టమాధిపతి అయ్యాడు. సో మీకు పూర్తిగా అనుకూలుడు కాదు ఈయన, పూర్తిగా అనుకూలుడు కాదు. సో ఈయన వక్రగతిలో ఉండడం అనేది మీకు పూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వదు, అలాగని చెడ్డ ఫలితాన్ని కూడా ఇవ్వదు. అసలు ఏం ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాము. మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా మిస్ట్రాన్సాక్షన్స్ అవుతాయి డబ్బులు, అంటే ఒకళ్ళు కొట్టపోయి ఒకళ్ళు కొట్టడము, లేదా ఆన్లైన్ చీటింగ్ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ మోసాలు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా డబ్బులు అంటే కొంచెము మీరు డబ్బులు ఇచ్చేప్పుడు చూసుకుంటూ ఇవ్వండి అంతే. మీరు ఆన్లైన్ చేసినా ఆఫ్లైన్ చేసినా కొంచెం ప్రాపర్గా చూసుకొని క్యాలిక్యులేటెడ్గా ఉండండి. ఎందుకంటే కొంచెం మనీ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఇలా ఏం లేదు, మీ జన్మజాతకంలో గురుబలం ఇంకా మిగతా బుధబలం బాగా ఉంటే ఇలాంటి వాటికి అవకాశం ఉండదు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా మీరు పెద్దది అనుకున్నది వస్తుంది, కన్ఫామ్గా మీకే వస్తుంది అని 100% మీరు రాసి పెట్టుకున్నది కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి మనం ఇప్పుడంటే మీ జన్మజాతకం బలంగా ఉంటే డైవర్ట్ అవ్వకుండా వస్తుంది. మీ జన్మజాతకం బలంగా లేకపోతే అప్పుడు మనం పరిహారం చెప్తాను కాబట్టి అది చేసుకుంటే మీ బాస్కెట్లో ఉంటుంది, పోదు కనీసము. సో అంత కాకపోయినా లేదా వేరేదైనా వస్తుంది. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ డీల్స్ ఏవైనా మీకు రావాల్సినవి ఉంటే చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. మీ కమ్యూనికేషను, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ 2 కోరిలేట్ అయ్యి ఉంటాయి. అంటే ఒక చిన్న మాటతోటి మీకు రావాల్సింది ఏదన్నా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు. మీకు నష్టం అయితే డెఫినెట్గా జరగదు. కథ రావాల్సింది రాకపోయినా కూడా అది మనకు వస్తే అది మనకి లాభమే కదా. మరి అక్కడ పోతుందంటే అది ఇబ్బందే కదా. సో మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సిందే. బట్ ఇక్కడైతే ఒక విషయం ఏంటంటే, ఒకటి పోయినా మీకు మళ్ళీ 3 ఇస్తాడు ఆయన మీకు. అంటే అతను నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్గా 3 ఇస్తాడు దాని ప్లేస్లో. ఒకటి పోగొట్టినా కూడా ఇన్ కేస్ ఒకవేళ పోయింది అంటే డెఫినెట్గా అది మీకు మంచిగా జరిగిందని భావించండి. బాధపడకండి, కలత చెందకండి, బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి ఆయన వక్రత్యాగం చేసిన తర్వాత నుంచి ఆయన మళ్ళీ కర్కాటక రాశి వచ్చే లోపల ఒక 3 మంచి ఫలితాలను కూడా ఆయన ఇస్తాడు. అది డబ్బు పరంగా ఇస్తాడు, లేదా మిగతా 2 ఇంకొక వేరే విషయాల్లో కూడా ఇస్తాడు. సో డెఫినెట్గా ఇచ్చేదైతే ఇచ్చేదే. ఇప్పుడు ఇస్తాడా, ఇమీడియట్గా ఇస్తాడా, కొంచెం నెమ్మదిగా ఇస్తాడా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలంతే. మరి మిగతా విషయాల్లో చూసుకుంటే, మీరు ఏదైనా వెహికల్ కొనాలని అనుకుంటే వెహికల్ కొనడానికి ఇది మంచి శుభ సమయం. వెహికల్ కొనొచ్చు, మీరు చక్కగా కొనొచ్చు వెహికల్. ఈ టైంలో కొన్నది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఏదైనా వెహికల్ సేల్ చేయాలి, సేల్ చేయలేకపోతున్నారు అని అనుకుంటే కూడా ఇది చాలా మంచి శుభ సమయం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బెనిఫిట్స్ ఇస్తున్నాడు మంగళ్. కాస్త హెల్త్ ప్రాబ్లం నుంచి, ఎందుకంటే మంగళ్ ఫస్ట్ ఇచ్చేది శారీరక దృఢత్వాన్ని.
హీజ్ ఏ సోల్జర్, హీజ్ ఏ వారియర్. సో సోల్జర్స్‌కి ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కదా బార్డర్‌లో అంత చలిలో వణుకుతూ మనందరి ప్రాణాల్ని రక్షించేది. సో మంగళ్ ఎప్పుడైనా ఫిజికల్ బాడీకి చక్కటి స్ట్రెంత్ ఇస్తాడు. సో ఇప్పుడు మీ మీ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీని బాగా బూస్టప్ చేస్తున్నాడు ఆయన. ప్రయత్నపూర్వకంగా మీరింకా కాస్త హెల్తీ ఫుడ్ తీసుకోవడము, యోగా ఇలాంటివి ఏవైనా ఎక్సర్‌సైజ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మంగల్ స్ట్రెంగ్త్‌ని మీరు పెంచుకున్న వాళ్ళవుతారు. అంటే ఇది మీకొక ఎక్స్‌ట్రా రెమెడీ అనుకోండి. మనం చేసుకోబోయే రెమెడీతో పాటు ఇది ఎక్స్‌ట్రా రెమెడీ. ఇది చేసుకోవడం వల్ల మీకేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఒక ఆపర్చునిటీ వచ్చినట్టొచ్చి మిస్ అవుతుందని. అలాంటిది రాకుండా మీరు ముందుగానే ఫెన్సింగ్ చేసేసుకోవచ్చండి. ఇది ఎప్పుడైతే వక్రగతి ప్రారంభమవుతుందో అక్కడి నుంచి మీరు మీ మీ డైరీలో ఖచ్చితంగా ఒక అరగంట కేటాయించి ఎక్సర్‌సైజ్‌కి కేటాయించండి. ఇదొక రెమెడీ మీకు. ఇది మర్చిపోకండి. అన్ని రెమెడీలు, పూజలు అలా ఉండవు. కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ ఉంటాయి. ఇది మీరు చేయండి. మంగళ్ మీకు చాలా బలోపేతం అవుతాడండి. చాలా అంటే చాలా బలోపేతం అవుతాడు. ఎప్పుడైనా మనకి కొన్ని సమయాలుంటాయి. గ్రహ దేవతల ప్రసన్నత ఇప్పుడు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలని మనం వింటూ ఉంటాం. సో, ఇప్పుడు మీకు అలాంటి సమయం వచ్చిందండి. సో, మీరు కొంచెం బా ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి అంతే. ఇదే పెద్ద రెమెడీ. మంచిదే కదా! హాయిగా ఇటు స్వామి కార్యం, అటు సకార్యం అంటూ ఉంటాం. అలాంటి గడియలే మీకొచ్చాయననుకోండి చక్కగా. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నించండి. మంగళ్ చాలా బలోపేతం అవుతాడు మీకు. మంగళ బలోపేతమైతే మనం తెలుసుకున్న ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ మీకు రానియ్యడు. ఆయన బ్యాడ్ ఎఫెక్ట్స్ రానియ్యడు. మీ జన్మ జాతకం బాగోకపోయినా, మీ జన్మ జాతకంలో మంగళ స్ట్రెంత్ బాగోకపోయినా, ఇక్కడి నుంచి ఆయన మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ ఇస్తాడు. ఏం చేస్తే అంటే మనం ఇప్పుడు ఒక ప్రయత్నం మీరిక్కడ చేస్తున్నారు. అరే! వీళ్ళు నన్ను బాగుపరుచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. నేనింకా వీళ్ళకి ఐడియాస్ ఇస్తాను. ఇంకా వీళ్ళు నన్ను ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్‌ని నేనింకా బాగా తీసుకెళ్తాను. ఎందుకంటే పూర్తిగా అనుకూలుడు కాదు కాబట్టి మీకు ఒక రికమెండేషన్ చేయడానికి ఆయన ఇప్పుడు మీకు రెడీగా ఉన్నాడనమాట. సో, రికమెండేషన్ తీసుకోండి మంగళ్ దగ్గర నుంచి. ఏ విషయాల్లో రికమెండేషన్ తీసుకుంటారు? మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఆయన రికమెండ్ చేయాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. సో, మంగళ్ స్ట్రెంత్ కావాలి. ఎలా కావాలి? ఎలా తెంచుకోవాలి? అగ్రెషన్ ఉంటే మీకు అగ్రెషన్‌ని కట్ డౌన్ చేసుకోండి. ఆవేశాన్ని, అగ్రెషన్‌ని కట్ డౌన్ చేసుకోవాలి. అది బ్యాడ్ మంగళ్ అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి నెగెటివ్‌గా ఆలోచించి ప్రతి దాంట్లో కూడా బ్యాడ్ తీసుకుంటుంటే మీ మంగల్ని మీరు మీ చేజేతులారా పాడు చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. సో, అది ఫస్ట్ కట్ చేస్తే సగం మీరు మంగళ స్ట్రెంత్ పెంచేసుకున్నట్లు. సెకండ్ థింగ్ మంగళ్ మీకు రికమెండేషన్ చేయాలనంటే మీరు ఫిజికల్ ఫిట్‌నెస్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మేము ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నామండి అంటే అప్పుడు మంచిది. చాలా మంచిది. ఎందుకంటే మంగళ్ మీకు మంచి ఫలితాన్నిస్తారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నా మీకు మానసిక ఆందోళన ఇలాంటివి ఉంటున్నాయంటే మీ థాట్ ప్రాసెస్‌లో ఫిట్‌నెస్‌ని పెంచుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. థాట్ ప్రాసెస్‌లో ఫిట్‌నెస్‌ని ఎలా పెంచుకుంటాం? మనం మానసిక ఫిట్‌నెస్‌ని ఎలా పెంచుకుంటాం? అవసరమైన వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన విషయాల్ని ఆలోచించకపోవడమే. ఏది మన జీవితానికి ఉపయోగపడుతుందో, ఏది మంచో అది మనం క్లియర్‌గా, ప్యూర్‌గా ఆలోచించగలిగితే మీకు మంగళ్ ఇన్ అండ్ ఔట్ ఫిట్‌గా ఉంటాడు. ఆయన ఒక్కసారి ఫిట్ అయ్యాడంటే మీ జీవితాన్ని రికమెండ్ చేసి 360 డిగ్రీస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. మానసికంగా ఫిట్‌గా లేరా? శారీరకంగా ఫిట్‌గా లేరా? మీరొక్కటి చూసుకోండి. చూసుకొని దేంట్లో మీరిప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయి కదా! సో, దాంట్లో మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అద్భుతమైన సన్మంగళాన్ని మీ జీవితంలో ఆహ్వానించండి. మంగళ్ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ్ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము, స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది
లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా, ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది, ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ 1st వీక్ పడుతుంది. కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్రజపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాల గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.